హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ 2025 లో ఫోన్ పే అకౌంట్ ని ఏటీఎం కార్డ్ లేకుండా ఆధార్ కార్డ్ తోటి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మీకు ఈ వీడియోలో ఫోన్ పే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే క్రియేట్ చేసుకున్న అకౌంట్ లో నుంచి అవతల వాళ్ళకి మనీ అయితే పంపిస్తాను లైవ్ లో. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్ అయితే చూడొచ్చు. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫోన్ పే అకౌంట్ క్రియేట్ చేసుకున్న ముందు నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ ని క్లిక్ చేసుకుంటే ఇలా ప్లే స్టోర్ కి రీడైరెక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు క్యాష్ బ్యాక్ అమౌంట్ అయితే వస్తుంది. లేదా మీ మొబైల్ లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ లో ఫోన్ పే అని చెప్పి సెర్చ్ చేసి అక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫోన్ పే అనేది ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ అయితే చేయండి. సో ఇక్కడ మీ మొబైల్ నంబర్ అయితే ఇవ్వాలి. ఏదైతే మొబైల్ నంబర్ మీ బ్యాంక్ లింక్ అయి ఉందో ఆ మొబైల్ నంబర్ అయితే ఇవ్వాలి. సో ఆ మొబైల్ నంబర్ అనేది ఇచ్చాక కింద ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. అది ఆటో ఎంటర్ చేసుకుంటుంది. సో ఇక్కడ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అన్నిటికీ ఎలా అయితే ఇవ్వండి. సో ఎలా ఇచ్చాక ఇక్కడ మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఫోన్ పే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్టార్టింగ్ యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇప్పుడు నేను బ్యాక్ అయితే వస్తున్నాను. లేదా మీకు ఇక్కడ స్టార్టింగ్ లో ప్రొఫైల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మేనేజ్ పేమెంట్స్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడ యూపీఐ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీది ఏ బ్యాంకు ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఆ బ్యాంక్ అనే లేకపోతే ఇక్కడ మనకి సర్చ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఆ బ్యాంక్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో నాది ఎస్బీఐ కాబట్టి ఇక్కడ నేను ఎస్బీఐ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు మీరు, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అయితే వచ్చింది. సో దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ పర్మిషన్ అయితే అడుగుతుంది, ఎలో అయితే ఇవ్వండి. సో అగైన్ మళ్ళీ మనకి పర్మిషన్ అయితే అడుగుతుంది, అగైన్ ఎలో అయితే ఇవ్వండి. సో ఫోన్ పే అనేది వెరిఫై చేసుకుంటుంది మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కి ఏదైనా బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందా లేదని చెప్పి వెరిఫై చేసుకుంటుంది. సో ఇన్ కేస్ మీరు ఇచ్చిన నంబర్ కి మీ బ్యాంక్ అకౌంట్ కానీ లింక్ అయి ఉంటే గానీ అకౌంట్ యాడెడ్ అని చెప్పి ఇలా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు 3 అకౌంట్స్ అయితే యాడ్ అయినాయి. సో ఒకే మొబైల్ నంబర్ కి 3 అకౌంట్స్ అయితే లింక్ అయి ఉన్నాయి. సో వీటిలో మన అకౌంట్ ఏది అని ఎలా తెలుసుకోవాలంటే, సో మనకి ఇక్కడ మన నేమ్ అయితే ఉంటది. సో దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఏది మన అకౌంట్ అనేది. సో ఇప్పుడు మనం అవతల వాళ్ళకి మనీ పంపించాలన్నా, మనం మనీ అనేది రిసీవ్ చేసుకోవాలన్నా ఇక్కడ మనకి సెట్ పిన్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని మీరు ఒక యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెట్ పిన్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఇలా అయితే వస్తుంది, సెట్ యూపీఐ పిన్ టు మేక్ పేమెంట్స్ అని చెప్పి వచ్చి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తుంది. ఒకటి ఆధార్ కార్డ్ తో అనేది యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు, లేదా మీ డెబిట్ కార్డ్ తో అయితే యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో మీకు డెబిట్ కార్డ్ గానీ లేకపోతే ఆధార్ కార్డ్ మీద టిక్ చేసి కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎంటర్ ఫస్ట్ 6 డిజిట్స్ ఆఫ్ ఆధార్ అని ఉంది కదా, సో మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ 6 నంబర్స్ ఇక్కడ అయితే ఎంటర్ చేసి కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇలా అయితే వస్తుంది. సో నేను ఇక్కడ 4 డిజిట్స్ యూపీఐ పిన్ అయితే సెట్ చేస్తున్నాను. సో ఫోన్ పే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే రికార్డ్ చేయనివ్వదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, యూపీఐ పిన్ అనేది సక్సెస్ఫుల్ గా సెట్ అయితే అయ్యింది. సో నేను ఇప్పుడు ఈ అకౌంట్ లో నుంచి అవతల వాళ్ళకి అయితే మనీ పంపిస్తాను. సో నేను 1 రూపీ అయితే సెండ్ చేస్తున్నాను. సో 1 రూపీ అయితే ఎంటర్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు 1 రూపీ అయితే సక్సెస్ఫుల్ గా సెండ్ అయ్యింది. సో ఇలా మనం ఫోన్ పే అకౌంట్ అయితే ఎటువంటి డెబిట్ కార్డ్ లేకుండా ఆధార్ కార్డ్ తోటి మనం ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.